గీతా సుగీతా కర్తవ్య కిమన్యై శాస్త్ర సంగ్రహై యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్ వినిసృత. మార్గశీర్ష మాసం శుక్లపక్షం ఏకాదశి గీతా జయంతి నాడు ప్రతి మానవులు కూడా చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి కర్తవ్యం శ్రీమద్భగవద్గీతా పారాయణం. అటువంటి పారాయణ సాక్షాత్ శ్రీవారి సన్నిధానంలో నిర్వహించినట్లయితే ఎంతో ఉత్తమోత్తమైనటువంటి శ్రీవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలుగుతాం. శంకర భగవత్పాదాచార్యుల వారు కూడా మనకు చెప్పారు, భగవద్గీత కించిదధీత గంగా జల లవ కణికాపీత సకృదపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ అని. కాబట్టి ఒక్క శ్లోకాన్ని పారాయణ చేస్తేనే ఎంతో అమృత ఫలం వస్తుందయ్యా అని. అటువంటి సమస్త భగవద్గీత పారాయణం చేసినట్లయితే అనంతమైనటువంటి ఫలితం వస్తుంది. అటువంటి మహత్తరమైనటువంటి అవకాశం భగవద్గీత పారాయణ గీతా జయంతి నాడు తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన తిరుమల క్షేత్రంలో సాక్షాత్ శ్రీవారి సన్నిధానంలో నాద నీరాజన మంటపంలో డిసెంబరు 1వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి సామూహిక పారాయణ జరుగుతుంది కనుక విశేష సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొని శ్రీవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసింది. శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ప్రత్యక్ష ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో పరోక్షంగా దూరంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా పాల్గొని శ్రీవారి యొక్క అనుగ్రహం, శ్రీకృష్ణస్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలి అని తెలియపరుస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ.